ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానాలను మన హృదయంలో నిలుపుకొని మన జీవితాలలో ఆత్మీయ మార్గదర్శకత్వాన్ని పొందుదాం. మన ప్రభువైన యేసయ్య తన జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు తన శిష్యులకు బోధించాడు. కానీ ఆయన చెప్పిన గొప్ప ఆజ్ఞలలో ముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించటం మరియు మన పొరుగువారిని మనలాగే ప్రేమించటం. ఈ రెండు మాటల్లోని మొత్తం ధర్మశాస్త్రం ఒక సారాంశం ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుండి 39వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుండి 39 వరకు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ఇది రెండవ ఆజ్ఞ. ఈ వాగ్దానాన్ని మనం రెండు భాగాలుగా చూడొచ్చు. మొదటిగా, దేవుని పట్ల సంపూర్ణ ప్రేమ. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బుద్ధితో దేవుణ్ణి ప్రేమించాలి. అది ఒక భాగమైన ప్రేమ మాత్రమే కాదు, అది పూర్తి అంకిత భావంతో కూడిన ప్రేమ. ప్రతిరోజు మనం ప్రార్థనలు చేయడం, బైబిల్ చదవడం, దేవునితో సమయాన్ని గడపడం, ఇవన్నీ దేవుణ్ణి ప్రేమించే స్వభావాలే. రెండవదిగా, మన పొరుగువాన్ని మనం ప్రేమించాలి. యేసయ్య చెప్పిన రెండో ఆజ్ఞ కూడా అంతే ముఖ్యమైనది. మనం పొరుగువాన్ని మనం మనలాగే ప్రేమించాలి. ఇది కేవలం మనకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించడమే కాదు, మనకు నష్టం చేసిన వారిని క్షమించి ప్రేమను చూపించడమే ఈ ఆజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రెండు ఆజ్ఞలు లేకుండా మానవ సంబంధాలు ఖాళీగా మారిపోతాయి. దేవుని ప్రేమను మన హృదయంలో ఉంటే మన మాటలు, మన చేష్టలు కూడా దేవుని ప్రేమను ప్రతిబింబిస్తాయి. ప్రేమ అనేది ఒక క్రియ. దేవుని ప్రేమను మనం పొందినట్లయితే అదే ప్రేమను మనం ఇతరులకు అందించాలి. అప్పుడే మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనం ఆయన ఆజ్ఞలను సంపూర్తిగా అనుసరించినట్లు. ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణ యేసయ్య. మనందరికీ దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. మనం ఆయన స్వరూపంలో ఉన్నాం. అలాగే ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆయన చూపించే ప్రేమను చూపించాలి. ఆయన సిలువ వేసిన వాళ్ళని కూడా ఆయన ప్రేమించాడు. ఆయనను ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆ స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆ స్వభావాన్ని కలిగి ఉండేలా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. నీ పట్ల సంపూర్ణ ప్రేమ చూపించేటట్లు మా హృదయాలను తయారు చేయండి. మా ఆత్మను నీ పూర్ణ ఆ ప్రేమతో నింపండి. మేము మా పొరుగు వారిని, శత్రువులైనా సరే వారిని ప్రేమించగలిగేలా మాకు దయను మరియు సహనాన్ని ఇవ్వండి. మా జీవితాలలో నీ ప్రేమ ప్రతిబింబించేలా మమ్మల్ని ఉపయోగించుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.